అందరికీ నమస్కారం అండి. నిన్న మన సినిమా విష్ణు విన్యాసం ఓపెనింగ్ అయింది, విడుదలైంది. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. నిన్న మార్నింగ్ షో వీక్గా ఉన్న కాడి నుంచి మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో కూడా బాగా పెరిగింది. ఇవాళ కూడా మార్నింగ్ కూడా బాగా బుక్ మై షోలో ట్రెండింగ్లో ఉంది. కంపల్సరీగా ఈ సినిమా హిట్ సినిమా, అందుకే మేము ఈవెంట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కూడా కంపల్సరీగా కావాలి. థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీతో పిల్లలతో ఈ వారం అంతా నెక్స్ట్ వీక్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసే సినిమా, ఏవి తేడా లేదు, కుటుంబం అంతా చక్కగా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నా సుమంత్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. నిన్న 27th విష్ణు విన్యాసం రిలీజ్ అయింది. సో రివ్యూస్తో వీటితో సంబంధం లేకుండా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అందరూ వెళ్ళి మూవీస్ చూశారు. చూసిన వాళ్ళందరూ మెసేజ్ పెట్టారు చాలా బాగుంది మూవీ అని చెప్పి. అందరికీ నచ్చింది మూవీ. నిన్న మ్యాట్నీ నుంచి సడన్ హైక్ అయింది టికెట్స్ కానీ, లేకపోతే జనాలు చూడడం కానీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి యూఎస్ నుంచి, కెనడా నుంచి, ఇక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా. సో ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చూసిన వాళ్ళందరికీ చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. సో నెక్స్ట్ 2 weeks వరకు మూవీస్ లేవు. సో అది కూడా అడ్వాంటేజ్ కాబట్టి ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. సో హ్యాపీగా నవ్వుకోవడానికి మీ ఫ్యామిలీతో రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్ గారు. కోర్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా బిగ్గెస్ట్ సౌండ్ చేస్తుంది కాబట్టి దానికి ఇంకా బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ నాకు మీ పాటలతో పాటు మీ సౌండ్ ట్రాక్ కూడా చాలా చాలా నచ్చిందండి. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్లేస్లో, అంటే నేను ఇంకా రివీల్ సినిమా చూస్తూ ఉన్నారు కాబట్టి జనాలు, సో రివీల్ చేయదలుచుకోలేదు. ఆ ప్లేస్లో క్రేజీ ఉండింది మీ స్కోర్. థ్యాంక్ యూ రెహమాన్ సార్కి, నా మదర్కి థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నదా కాబట్టి ఈ టీమ్ ఎంకరేజ్మెంట్ చాలా చేశారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, హీరో గారి నుంచి, అలాగే ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేశారు. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి ఈ సాంగ్ నచ్చింది, ఎందుకు ఈ సింగర్ పెట్టారు, ఆ సింగర్ పెట్టారు అని చాలా డిస్కషన్లు, వాళ్ళ సాంగ్ చేసినట్టు నాతో డిస్కస్ చేయడం, అది చాలా చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అందరూ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా మళ్ళీ చూసి ఎంజాయ్ చేసుకోండి, పండగ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రతన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నయన్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ మూవీ అంటే నిన్న చూశాను శ్రీరాములు థియేటర్లో. సో ఆడియన్స్ రియాక్షన్స్ అయితే అదిరిపోయింది. లైక్ చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ నైట్ చూసినప్పుడు లైక్ బుక్ మై షోలో అన్ని బ్లాక్ బస్టర్ లైక్ హౌస్ఫుల్స్ అవుతున్నాయని లైక్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ గ్రేట్ఫుల్ అట్ ద సేమ్ టైమ్. సో ఇంకా 2 weeks ఉంది. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ కనెక్ట్ అవుతారు అండ్ చాలా నవ్వుతారు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ ట్రాక్లోకి వెళ్తుంది, కానీ అది కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా వెళ్ళండి అండ్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నయన్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు ఇంత ఫాస్ట్గా తెచ్చేస్తూ ఉంటారు, బర్త్డే మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి ఏంటి? దానివల్లే మీరు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలని ఫిక్స్ అయ్యి సినిమాలు తెస్తారా? బర్త్డే ఫాస్ట్గా రావాలని ఫాస్ట్గా సినిమాలు చేస్తాను. తెలియకుండా ఉండడానికి 4 సంవత్సరాలు ఎలా జరిగిందో. హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. విష్ణు విన్యాసం నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ చేసాం. సినిమా నుంచి మార్నింగ్ షోకి వచ్చేసరికి కొంచెం మాకు చిన్న మిక్స్డ్ ఇది వచ్చినా సరే, ఎప్పుడు నేను ఏదైతే ఫ్యామిలీస్ని, యూత్ని నమ్ముకుని సినిమా చేస్తానో అది ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి ఆ గ్రోత్ చాలా బాగా కనిపించింది. సో వెరీ హ్యాపీ. సినిమా చూసి మాకు మంచిగా ఇది చేస్తున్న వారందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఈ వీకెండ్ మేము ముందుగానే చెప్పినట్టు ఖచ్చితంగా నవ్విద్దాం అనే ప్రయత్నంతోనే చేసిన సినిమా అండి ఇది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, హ్యాపీగా 2 గంటలు నవ్వుకుంటారు. ఎక్కువ ఆలోచించక్కర్లేదు, సరదా క్యారెక్టర్లతోనే సింపుల్గా అయిపోయే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ యూత్కి చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి అందరికీ, యూత్కి. అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి బాగా నచ్చింది. ముఖ్యంగా టౌన్స్ నుంచి మాకు చాలా మంచి రిపోర్ట్ వచ్చిందండి. మంచి ఫుల్ చూస్తున్నాం. సో అది వీక్ అంతా కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూఎస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లోనే ఒక హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ డేకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్, మా సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ, నయన్, సత్య గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు,
అందరికీ పేరు మురళీ శర్మ గారు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ టెక్నీషియన్స్కి వస్తే సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ మన రాధన్ గారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మారుతీరావు ఒంగోలులో ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. సో థ్యాంక్ యూ మారుతి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు, చాలా చాలా హ్యాపీ అండి మీ గురించి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మేము సడన్గా సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేయాలి అనే థాట్కి రావడానికి గల కారణం డిసెంబర్ ఆ టైంకి మన సినిమా అంతా సంహౌ లీక్ అయిపోయిందండి. సినిమా లీక్ అయిపోయింది. లీక్ జరిగిపోయింది, ఎలా జరిగిందో తెలీదు. బట్ పొద్దున్నే లేచేసరికి సుబ్రహ్మణ్యం గారు ఫోన్, సార్ ఇలాగా లీక్ అయిందంటే నాకు అర్థం కాల ముందు లీక్ అవ్వటం ఏంటి అని. సమ్ ర్యాండమ్గా లీక్ అయిన సినిమా ఎలా అయిందో తెలియదు. దాన్ని కంప్లైంట్ రూపంలో దీని రూపంలో అన్నీ పెట్టాం. బట్ అది అప్పటికే కొంచెం స్ప్రెడ్ అవ్వటం వల్ల విపరీతమైన టెన్షన్ మా అందరికీ. పూర్తవలే సినిమా, హాఫ్ బేక్డ్గా ఉంది, ఎలాగా ఏం చేయాలి, ఇది బయటికి చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది. సో ఆ యాంటీ పైరసీ వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి చాలా ధైర్యంగా మీరు నిలబడినందుకు, అండ్ చాలా తక్కువ టైం ఉన్నా కూడా సినిమాని పూర్తి చేసి మనం లాస్ట్ 10 days, ఒక వారం రోజులే ప్రమోషన్ కూడా మాకు టైం దొరికింది. అలాంటి గట్టి టైంలో కూడా ఆ ధైర్యంగా ఉండటం అనేది వెరీ ప్రౌడ్ అండి మీ గురించి. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అది చాలా డేంజర్. ఇంతకు ముందు ఎగ్జాక్ట్గా 6 months ముందు కూడా ఒక సినిమాకి ఇలా జరిగిందని మాకు తర్వాత మేము మాట్లాడుకున్న తర్వాత తెలిసింది. అది కూడా పెద్ద సినిమాయే. సో అది మమ్మల్ని ఇబ్బందికి గురి చేసింది. బట్ ఆ టైంలో కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. నేను ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు మీకు సపోర్ట్ చేశానండి. సో ఏం కంగారు పడకండి, మొత్తానికి బయటికి రాకుండా దాన్ని అరికట్టుకుని మనం సినిమాని రిలీజ్ చేసాం. సో ఎవరన్నా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి. మేము ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ కోసం. హ్యాపీగా 2 hours మంచి వీకెండ్లో స్ట్రెస్ బస్టర్ అవుతుంది. సో ఇంకా చాలా బాగుంది. ఇప్పుడంతా ఇంకా మంచిగా రిసీవ్ చేసుకుని ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు మంచి సూపర్ హిట్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, ఇలానే బ్యాక్ టు బ్యాక్. అండ్ ఇందాక ఒక లీక్ అయింది, సినిమా లీక్ అవ్వడం వల్ల మేము హడావుడి అయిందన్నారు. ఆ హడావుడి వల్ల ఏమన్నా స్క్రిప్ట్లో చేంజెస్ ఏమైనా జరిగినాయి? హడావుడికి షూట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఏమన్నా? చాలా జరిగినాయి అండి, చాలా జరిగినాయి. డీటెయిల్గా చెప్పాలంటే ఒక 20 days వర్క్ని మనం 7 daysలో డే అండ్ నైట్ చేయవలసి వచ్చింది. దానికి టీం అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట. అంటే డే వరకు, డే చేయటం, నైట్ కంటిన్యూస్ చేసాం. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమీడియట్ మొదలుపెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి, 2 సినిమాలు ఇదంతా కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి, ఇది కూడానండి. ఓకే, ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా, ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిందా? ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంక డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉంది అది. సో మరి అది నేను చెప్పకూడదు, నాకు తెలీదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేసు కంప్లైంట్ కానీ, ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్మెయిల్ మెసేజ్లు, మనం ఛాంబర్కి పెట్టిన రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు. ఫర్దర్గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే నలిగిపోతాం కదా, అన్ని రోజులు కష్టపడినంత వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరి ఏంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత, అంటే మా ఎక్స్పీరియన్స్ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సార్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అనేది ప్రయత్నించాలండి. బ్లాక్మెయిల్ అన్నారు, అది ఎంత అమౌంట్ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తారా ఏంటది? పాపం రీల్కి బ్లాక్మెయిల్ చేశారు. నేను నవ్వుతో చెప్తున్నాను, వేరే విధంగా అనుకోకండి. రీల్కి ఈయన కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది జరిగిందండి. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది వచ్చింది. ఆ విషయంలో అయితే ఈయన చాలా నలిగిపోయారు. అలా అని చెప్పి మమ్మల్ని ప్యానిక్ చేయలే. అదే అంటే ఈ ఇష్యూ ఛాంబర్ గానే చాలా బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తంలో వెళ్ళాం. వెంటనే కంప్లైంట్ సపోర్ట్ ఎలా ఉందండి? 100% సపోర్ట్ చేసింది. ఓకే, సో
ఆ రోజు సండే మార్నింగ్ 9 నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే వరుసగా కొడుతుంటే ఏమంటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి ఒకసారి అర్జెంట్ వాట్సాప్ చూడండి అన్నారు. సార్ వాట్సాప్ చూసేటప్పుడు మన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగ వచ్చేస్తుంది. ఏంటంటే ఇది ఏం జరిగిందంటే తెలియదు, మీరు అర్జెంటుగా మాట్లాడుకోండి అంటే నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. వాడికి అన్న ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయలేకపోతున్నాడు. సండే కదా మార్నింగ్ 9కి మా వర్క్ బాయ్ ఉంటే బాయ్ ద్వారా మా అబ్బాయి చెప్తే వెళ్ళి చూసేటప్పటికి వాడు మా వాడు టెన్షన్ పడి అసలు ఏమీ అర్థం కాలేదు డాడీ, అసలు ఏంటి డాడీ మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేస్తే మనం ఎలాగా అంటే ఒకేసారి నాకు కూడా ఒకేసారి బాడీ అంతా షేక్ అయిపోయింది. భూమి మీద కాళ్ళు అలా కదిలిపోయినాయి. ఇప్పుడు వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది, మా వయసు వాళ్ళకి పిల్లలు కనబడతారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేది ఏంటి, నా కూతురి పెళ్లి చేయాలి, నా కొడుకుని సెటిల్ చేయాలి అన్నది ఎంత కళ్ళ ముందు అలాగా ఒక 10 నిమిషాలు నాకేం కనబడక లైట్గా పెయిన్ వస్తాయి దెబ్బరం చేసుకొని అంటే మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఏ డాడీ అంటే అన్ని పంపించాను. పంపితే వాడు తర్వాత దాన్ని ఎలా జరిగిందంటే మా యూనిట్లోంచే తెలియకంటే వెళ్ళిపోయింది. లాక్ వేసుకోలేదు. ఓకే. లాక్ వేయకంటే పంపించారు. ఓకే. ఎవరికి పంపించారంటే మన మీకు వచ్చిందా ఎవరికో లాక్ వెళ్ళితే అది బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ జరిగిన మిస్టేక్ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నా కొడుకు మళ్ళీ మా అబ్బాయి మొత్తం అంతా చూసి ఎలా వచ్చింది డాడీ అంటే మీకు ఫోన్ నెంబర్ అంటే నాకు పలానా ఫోన్ నెంబర్ వచ్చిందంటే ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పట్టుకొని నా కొడుకు సార్ట్అవుట్ చేశారు. సార్ అది ఈ లోపల చామర్కి చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు సండే కదా సార్ మీరు ముందు కంప్లైంట్ పెట్టండి సార్ అన్నారు. కంప్లైంట్కి వెళ్ళాం, మాట్లాడాం, రేపు రాసిస్తా ఉన్నాను. చంద్రశేఖర్ గారికి గిల్డ్కి ఇంటిపేస్ట్ ఇచ్చాం. సోమవారం వరకు మనం ఏం చేయలేవండి అన్నారు. సండే రావడం వల్ల సోమవారం వరకు ఏం చేయలేవంటే మొత్తం ఆ రోజు అప్పుడు మేము టైటిల్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానివల్ల అందరూ చూస్తున్నారు. అప్పటికే 20,000 మంది 50,000 మంది చూస్తారు విష్ణు గారి సినిమా. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ లేదు కనుక ఆ రోజున మేము సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒకటి తీస్తుంటే అలాగే డైలీ 4 పంపడం, ఇంకో రోజు ఇంకో 4 పంపడం, అలా పంపితేనే చాలా డిస్టర్బ్ అయ్యాం మేము. దానివల్ల మళ్ళీ అదంతా కథని మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయవలసిన పని చాలా కష్టపడి మళ్ళీ స్పీడ్గా చేసి బయటకు వదలడానికి కారణం ఇది. అందుకే నన్ను నెక్స్ట్ రేపు మృత్యుంజయుడు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. అతను కూడా మనకి ఇబ్బంది పెట్టాలని లేదు. చామర్ పెద్దలను కూడా నేను కొంచెం నా సినిమా చేసుకుంటానన్న వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.